హాయ్! మా ట్రిప్‌లో మున్నార్‌లో 2 డేస్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మున్నార్ నుంచి కొడైకెనాల్ అయితే స్టార్ట్ అయిపోయాం. 10 డేస్ ట్రిప్ కదా! సో, అందరికీ లగేజ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మా హస్బెండ్ లగేజ్ అంతా బయట పెట్టేసి రూమ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికైతే వెళ్లారు. అండ్ ఇంకా మా హస్బెండ్, నేను ఇంకా అప్పకి ఎక్కాలన్నమాట. సో, ఇంకా మా హస్బెండ్ మొత్తం లగేజ్ పట్టుకొని అలా నడిపించుకుంటూ వెళ్తున్నారు చాలా నెమ్మదిగా. ఎక్కడానికైతే చాలా ఇబ్బందయింది మాకు. ఇంకా అందరం కూడా మేము బుక్ చేసుకున్న టెంపోలో అయితే అందరం ఎక్కేసామన్నమాట. ఎక్కేసి ఇంకా మున్నార్ టు కొడైకెనాల్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ట్రిప్ ప్లానర్ మనోజ్ అన్నయ్య. అండ్ ఇంకా ఫ్రెష్గా ఉన్నానమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా నేను నల్లి అయితే కబుర్లు చెప్పుకుంటున్నాం. చాలా వరకు అయితే పాటలు పాడుకుంటూనే టైం అంతా స్పెండ్ చేస్తాం మేమంతా కూడా. ఇంకా ఆన్ ద వే వెళ్తూ అంతా కూడా మేము మంచిగా వ్యూ పాయింట్స్ ఉన్న చోట వల్ల వెహికల్ ఆపేసి ఇంకా అక్కడ మంచిగా టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ కదా, సో ఇవన్నీ చూసుకుంటూ అయితే చాలా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా కాఫీ ఎస్టేట్లోకి అయితే వెళ్ళి ఇంకా అందరం ఫొటోస్ అవి తీయించుకుందామని మేమందరం కూడా ఎవ్రీ వ్యూ పాయింట్ దగ్గర ఆగుతూ మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా కొద్దిసేపు మేము జర్నీ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఫుల్ రైన్ అనమాట. అసలు ఒక చోట పెద్ద వర్షం, ఒక చోట చిన్న వర్షం అలా అనమాట. సో చూసారు కదా, అసలు వే అయితే కనిపించినంత వర్షం పడింది మేము స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా ఒక ప్లేస్ దగ్గర కొద్దిగా వర్షం లేకుండా ఓన్లీ మంచున్న ప్లేస్ దగ్గర అయితే ఆగాము. అండ్ కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికి అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర వ్యూ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంది. సో మేము అందరం కూడా అక్కడైతే దిగాము. మంచిగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడ ఫ్రూట్స్ అంటే కాఫీ, టీ ఇలా షాప్స్ అన్నీ అనమాట. చిన్నదే కానీ ప్లేస్, బట్ చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా అందరం కూడా దిగి మేమందరం, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ వాటర్ ఫాల్ని. సో అందరం దిగి ఆ వే అంతా నడుచుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసాం మేమందరం కూడా. ఇంకా అక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, సో మనకి సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. వాళ్ళైతే వచ్చి ఇంకా ఫొటోస్ తీస్తామని చెప్తుంటే మేమందరం కూడా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా ననిని, రవి అన్నయ్య, లాస్ట్ అయితే భలే క్యూట్గా అయితే పిక్ దిగారనమాట. ఇంకా పిల్లలందరం ఆడుతూ పాడుతూ అక్కడ కొద్దిగా ఫ్రూట్స్ ఉన్నాయి, పుచ్చకాయలు ఇవన్నీ కూడా కొనుక్కొని తింటున్నాం అనమాట. చిన్నగా రైన్ పడుతుంది కానీ పర్వాలేదని చెప్పి మేము ఇంకా వాటర్ దగ్గరే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా మా హస్బెండ్, దినేష్ అన్న వీళ్ళైతే గేమ్స్ ఆడడానికి అయితే వచ్చారనమాట. అక్కడ బెలూన్ గేమ్ ఉంది. సో బెలూన్స్ని షూట్ చేస్తున్నారు. అభి అయితే ఎవ్రీ గేమ్ ఇంట్రెస్ట్గా ఆడాడనమాట. ట్రిప్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేశాడు అభి. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తూ నీ ఇష్టం, నీకు నచ్చినట్టు గేమ్స్ ప్లే చేసుకో అని చెప్పి చాలా ఆటలు అయితే ఆడిపించారు అభిని. ఇంకా అక్కడ వాటర్ ఫాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికి మంచి లేక్ వ్యూ అయితే ఒకటి ఉందనమాట. సో అక్కడికైతే తీసుకొచ్చాం ప్రైజ్ని. ఇక్కడే ఒక ఆరెంజ్ ఫామ్ కూడా ఉంది, అక్కడికి తీసుకొచ్చి ప్రైజ్ని ఇలా కూర్చోబెట్టామన్నమాట. చెప్తుంది నేను పడిపోతాను, జాగ్రత్తగా చూసుకోనన్ను అని చెప్పి అలా కూర్చుని కబుర్లు చెప్తుందనమాట. ఇంకా వాళ్ళ నాన్ని ఎత్తుకొని కిందకి తీసుకెళ్ళమని చాలాసేపు అయితే ఏడ్చింది, కానీ బాగా ఎంజాయ్ చేసింది అక్కడున్న క్లైమేట్ని ప్రైజీ అయితే. ఇంకా అక్కడ కొన్ని కాఫీ ఎస్టేట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఆ కాఫీ ఆకులు తెంచేసి ఎవరెవరు ఎంత పోసుకొని తీసుకొచ్చారో అవన్నీ కూడా అక్కడ మెజర్ చేస్తున్నారనమాట. అంటే అవన్నీ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి కదా, సో వాళ్ళు కలెక్ట్ చేసిన బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడైతే వర్క్ చేసుకుంటున్నారనమాట. ఇలా మనకి అయితే కొత్తగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఇంకా కొడైకెనాల్లో ఇదే వర్క్ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు ఆ వర్క్ అంతా కూడా. ఎక్కువ అయితే ఆ ఎస్టేట్స్లో లేడీసే ఎక్కువ వర్క్ చేస్తూ అయితే కనిపిస్తున్నారు. చూసారు కదా, అసలు ఆ వ్యూ కానీ ఆ వెదర్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా మేము ఇవన్నీ చూసుకుంటూ కూడా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయ్యేటప్పటికి ఇంకా ఆన్ ద వేలో మేమైతే హోటల్ తాజ్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయింది. సో అందరం కూడా త్వరగా ఎవరెవరికి ఏం కావాలో అవి ఆర్డర్ చేసేసుకొని లంచ్ అయితే చేసేసి మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆన్ ద వేలో వెళ్తూ మేమైతే చాలా ప్లేసెస్ని కవర్ చేసాము. ఈ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తూ మధ్యలో వర్షం, మంచు ఇవన్నీ కూడా చూసుకుంటూ చాలా వరకు జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం అయితే. ఇంకా మేమైతే ఈ జర్నీలో మధ్యన
కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర అయితే ఆగి చిన్న చిన్న రీల్స్ కూడా అయితే చేసామన్నమాట. ఇంకా నళిని ఉంది కదా, సో నళిని ఏవో రీల్స్ చేద్దామని చెప్పి 2-3 స్టెప్స్ మాకు నేర్పించి ఫస్ట్ అయితే వార్మప్ లాగా ప్రాక్టీస్ అనమాట. ఇదంతా కూడా ముందు మ్యూజిక్ లేకుండా ఇలా ప్రాక్టీస్ చేయించింది మాతో అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 1 2 1 2. ఇంకా మేము ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఒకసారి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి మ్యూజిక్తో పాటు ఇలా 2-3 స్టెప్లు, జస్ట్ ఎక్కువ డ్యాన్స్ అయితే కాదు, జస్ట్ నార్మల్ డ్యాన్స్ చేసి మేము నైట్ 8 అయ్యేటప్పటికి కొడైకెనాల్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ లేట్ అయిపోయింది, దట్టు మేము వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం. సో ఇంకా వర్షంలో అందరం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి నిద్రపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచేసి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా టిఫిన్ కూడా మాకు మేమున్న రిసార్ట్ అనమాట ఇదంతా. సో రిసార్ట్లోనే మాకు టిఫిన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో అందరం రెడీ అయిపోయి ఇంకా బయటకు వెళ్ళడానికి అయితే మళ్ళీ కొడైకెనాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అందరం కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి ఎగ్జాక్ట్ 10 o'clock అయ్యేటప్పటికి మేము అందరం కూడా స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళినాక కూడా అక్కడ ఫుల్ రెయిన్ అనమాట. అయినా కానీ మేము ఒక టెంపో అయితే బుక్ చేసుకున్నాము అక్కడ తిరగడానికి. సో ఆ టెంపో రాగానే అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి టెంపోలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా నేను, మా హస్బెండ్, మేము వచ్చిన అన్నయ్య వాళ్ళు అందరం కూడా చక్కగా 9:30 అరౌండ్ 10 అయ్యేటప్పటికైతే టెంపోకి ఎక్కేసామన్నమాట. సో ఇంక స్టార్ట్ అయిపోయాము కొడైకెనాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే. ఇంకా అభి అయితే నేను ఫ్రంటే కూర్చొని చూస్తానని ఫ్రంట్ కూర్చున్నాడు అనమాట. పిల్లలు కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి వాళ్ళ ముగ్గురికి ఒక సీట్ కావాలని చెప్పి ఈ ముగ్గురు గర్ల్స్ ఒక సీట్లో అయితే కూర్చొని చాలా ఫ్రెష్గా ఉన్నారు. నైట్ ఎర్లీగా నిద్రపోయారు. ఇంకా మణి అన్నయ్య, లక్కీ, నళిని అందరం కూడా మార్నింగే కదా, సో ఫ్రెష్ ఫేసెస్ అనమాట. రవి అన్నయ్య అందరం కూడా. కొడైకెనాల్లో ఫస్ట్ అయితే మేము పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళామన్నమాట. అసలు భలే అనిపించింది, మంచిగా అక్కడ కొన్ని ఎలిఫెంట్ స్టాట్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం మంచుతో కమ్మేసింది అనమాట. మేము వెళ్ళిన 5 minutes వరకు అంతా మంచి, అసలు ఆ పిల్లర్ రాక్స్ ఏం మాకు కనిపించలేదు. మళ్ళీ మేము అక్కడ ఒక 10 minutes వేస్ట్ చేస్తే అప్పుడు నెమ్మదిగా ఆ మంచు మొత్తం కొద్దిగా తగ్గి మాకు ఆ పిల్లర్ రాక్స్ అయితే కనిపించాయి. సో మేము అక్కడ ఆ మంచు తగ్గే వరకు కొద్దిసేపు వెయిట్ చేసి మొత్తం ఆ వ్యూ అంతా చూసామన్నమాట. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు. అండ్ ఇంక వర్షం అయినా సరే అందరూ కూడా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ బాగా తిరిగారనమాట. సో మేమందరం మంచిగా అందరం కూడా గ్రూప్ పిక్స్, సోలో పిక్స్ అన్నీ తీసుకొని ఆ పిల్లర్ రాక్స్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఎక్కువ మంచు ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించలేదు. మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము ఆ పిల్లర్ రాక్స్ని అయితే చూసాం. ఇప్పుడు కొద్దిగా మంచు తగ్గిన తర్వాత ఇప్పుడు క్లియర్గా అయితే కనిపించాయి మాకు. సో ఆ మంచు తగ్గేంత వరకు కూడా మేము అక్కడే వెయిట్ చేసి చూసాకే మేము జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మేమైతే గునా కేవ్స్కి వెళ్ళిపోయాము. ఇదివరకు గునా కేవ్స్ అంటే కొద్దిగా తెలిసేది, కానీ మన మంచువల్ బాయ్స్ మూవీ వచ్చిన తర్వాత గునా కేవ్స్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది కదా. సో మేము కూడా ఇంకా గునా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ ఎంట్రన్స్లోనే వెహికల్స్ అన్నీ ఆపేశారు. అక్కడి నుంచి అయితే మేము నడుచుకొని వెళ్ళాలి. సో అందరం కూడా స్టార్ట్ చేసామన్నమాట. బట్ ఆ రోజు వర్షం ఎక్కువ ఉండడం వల్ల మా టెంపో డ్రైవర్ కూడా చెప్పారు వర్షంగా ఉంది ఎక్కువ, సో స్కిడ్డీగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి అని ముందుగానే మాకు చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేశారు. సో ఫైనల్లీ నడుచుకుంటూ ఒక 15 minutes అయితే నడిచామన్నమాట వెహికల్ దగ్గర నుంచి. ఫైనల్గా గునా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. అప్పటికే చాలామంది వెళ్తున్నారు అండ్ కొంతమంది చూసేసి వచ్చేస్తున్నారనమాట. సో మేము ఇంకా ఇవన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి 11:30 అలా అయ్యింది. మేము కూడా మట్టి కదా, రెయిన్, సో నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. నేను, దినేష్ అన్నయ్య, మణి అన్నయ్య, రాణి, లక్కీ అందరం కూడా. ఇంకా గునా కేవ్స్కి వెళ్ళిన తర్వాత నుంచి అసలు అక్కడికి చాలామంది ఎక్కువ ఎంగేజ్లో ఉన్న పిల్లలు అయితే వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా మన మంజుమల్ బాయ్స్ మూవీలో డైలాగ్స్ అన్నీ చెప్పడం, గట్టిగా అరవడం, శుభాషు అని పిలవడం ఇవన్నీ చేశారనమాట. భలే ఉంది. అయితే పిల్లలు మాత్రం చాలా గోల్ చేశారు. అండ్ ఇంకా మేము కూడా చాలా
ఇంకా మనం మంజుమల్ బాయ్స్ మూవీలో చూసాం కదా, వాళ్ళు ఒక రైలింగ్ దాటి అక్కడికి వెళ్తారు. సో అదే అనమాట ఈ ప్లేస్ అంతా. అక్కడ మాత్రం చాలా సెక్యూర్డ్గా ఉంది, ఎవరిని కూడా దాన్ని పట్టుకొని ఇవ్వడం కానీ అటువైపుకి వెళ్ళడం కానీ లేదనమాట. సో అంతవరకు అందరూ పై వరకు ఎక్కిన తర్వాత ఇంకా అక్కడే ఉండి ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాం. ఇంకా నళిని, లాస్య ఇద్దరు కూడా మాకు దినేష్ అనే పిక్స్ అయితే తీస్తున్నారు, అందుకని పిక్స్ తీయడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ వర్షం వల్ల చాలా బురదగా ఉంది, సో అందుకే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అయితే నడుస్తూ ఉన్నాం అనమాట. కొద్దిగా స్కిడ్ అయినా కింద వరకు వెళ్ళిపోతాం మేము. సో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళారు, మేమే కాదు అందరూ కూడా. ఇంకా గుణా కేవ్స్ దగ్గర నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. గుణా కేవ్స్ తర్వాత కొద్దిగా ఫ్రంట్కి వస్తే అక్కడే ఫైన్ ఫారెస్ట్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫైన్ ఫారెస్ట్ కూడా చూద్దామని చెప్పి మళ్ళీ అక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం. బట్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. బట్ మేము వెళ్ళిన తర్వాత ఇంకా టెంపో ఒక చోట పార్క్ చేసి ఆ ఫైన్ ఫారెస్ట్ అంతా కూడా చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇదే ఆ ఫారెస్ట్కి ఎంట్రన్స్ అనమాట. బట్ ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. మేము ఏదైనా కొనుక్కుంటే అవి వాటంతట అవే వచ్చి లాక్కుని వెళ్ళిపోయేంతగా ఉన్నాయన్నమాట కోతులు. సో ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉన్నారు ఫొటోస్ అయితే తీయడానికి. బట్ ఈ రోజుల్లో అలా ఫొటోస్ ఎవరు తీయించుకుంటున్నారు, అందరూ ఎవరి మొబైల్లో వాళ్ళైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా బాగా వర్షం వల్ల చాలా బురదగా ఉంది. సో చాలా కేర్ఫుల్గా అయితే నడిచాము. చెప్పాను కదా కోతులు, అసలు చాలా కోతులు ఉన్నాయి అక్కడైతే. ఇంకా ప్రైజీ అయితే అసలు భయపడిపోయింది, ఎందుకంటే ప్రైజీ ఒక కార్న్ కొనుక్కుంది, అది వచ్చి కోతి తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఫారెస్ట్ చూసిన తర్వాత ఇది సూసైడ్ పాయింట్ అంట. ఇది ఆల్మోస్ట్ 7,000 feet కిందకు ఉంటుందంట. దీన్ని సూసైడ్ పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడైతే అసలు డ్రైవర్ మమ్మల్ని కిందకు కూడా దిగనివ్వలేదు. ఇంకా అది కూడా చూసుకున్న తర్వాత మేము అలా ఒక షాప్ దగ్గర ఆగి చక్కగా స్నాక్స్ అవి తీసుకుని మళ్ళీ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఆ వ్యూ పాయింట్ కూడా చూసి అక్కడ కూడా మేము అందరం కొన్ని పిక్స్ అయితే తీసుకుని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేమందరం కూడా ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి లంచ్ అయితే చేసామన్నమాట. ఎందుకంటే అప్పటికే మేము తిరిగి వచ్చేటప్పటికి 2 o'clock అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారని చెప్పి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి అయితే ఫుడ్ అయితే తినేసాం. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమున్న రిసార్ట్కి దగ్గరే అనమాట రెస్టారెంట్. సో మేమందరం లంచ్ చేసి నడుచుకుంటేనే మేము రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. అందులోని లైట్గా వర్షం పడుతుంది అండ్ మంచు చలి, అందరం కూడా నడుచుకుంటూ భలే వెళ్ళిపోయాము. మంచిగా అనిపించింది అనమాట ఆ వాక్. చూసారా రైన్ భలే పడుతుంది. ఇంకా మధ్యాహ్నం అంతా అందరం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వరకు ఫుల్గా గేమ్స్ అన్నీ ఆడేసుకున్నాం అనమాట. ఇంకా నైట్ అయ్యేటప్పటికి కొద్దిగా వర్షం అయితే తగ్గింది. మేమున్న రిసార్ట్ నైట్ వ్యూ అనమాట ఇదంతా, మంచు రైన్ అనమాట మేమున్న 2 days కూడా. ఇంకా మేము ఆ నైట్ అయితే మేమున్న రిసార్ట్ దగ్గర ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అలా వాకబుల్ డిస్టెన్స్లోనే అక్కడ ఒక స్ట్రీట్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము అందరం కూడా ఆ రైన్లోనే నడుచుకుంటూ అయితే మేము నైట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాక్లెట్ షాప్స్ అండ్ కాఫీ షాప్స్, స్వెటర్స్ ఇవన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో కొంతమంది కావాల్సినవన్నీ, పిల్లలకి కావాల్సినవి చిన్నవి ఆడుకునే బొమ్మలు ఇవన్నీ అయితే కొనుక్కున్నాం మేమైతే. అండ్ ఆ పక్కనే ఒక ఏంటంటే ప్లే జోన్ ఉందన్నమాట కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా. సో ఇంకా వాళ్ళకి పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ బయట తిరుగుదామన్నా రెయిన్ పడుతుందని చెప్పి వాళ్ళందరినీ కూడా కిడ్స్ జోన్కి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంకా ప్రైజీ, లాస్య, రిష్వి అయితే ఫస్ట్ గేమ్ జోన్కి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు ఇంకా మేము కార్డ్ తీసుకుని కార్డ్ రీఛార్జ్ చేయించేసుకున్నాం. సో వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఇవన్నీ కూడా అయితే ఆడుకున్నారనమాట. ముగ్గురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అభి ఏంటంటే వాడు ఒక్కడే బాయ్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఆడుకుంటుంటే అభి బాల్స్, గేమ్ షాట్ ఇవన్నీ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. సో మేము మాత్రం ఈ ముగ్గురిని ఆడిస్తూ ఉండిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా అనమాట సో ప్లే చేస్తున్నారు. ఇంకా దినేష్ అని అయితే ఎలా కొట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఆడుకున్నారనమాట గేమ్స్. ఇంకా పిల్లల దగ్గర మేము ఉండిపోయాం కాబట్టి వీళ్ళు వచ్చి చక్కగా వీళ్ళకి నచ్చిన గేమ్స్ వీళ్ళైతే ఆడుకున్నారు. మా హస్బెండ్ చూడండి షూట్ చేస్తున్నారనమాట. ఇంకా దినేష్ అన్న, మణి అన్న, మనోజ్ అన్న అందరూ కూడా ప్లే చేశారు ఈ గేమ్ అయితే. మేము మాత్రం పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాం. అండ్ ఇంకా వీళ్ళు మాత్రం అసలు ఫుల్గా ఆడేశారనమాట. కొద్దిసేపటికి వీళ్ళతో పాటు అభి కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఇంకా అభి కూడా వాళ్ళతో ఆడుతున్నాడు అనమాట.
ఇంకా రాణి అయితే ఎలిఫెంట్స్ని షూట్ చేస్తుంది. మేము కూడా ఈ గేమ్ ఒక్కటే అనమాట, గర్ల్స్ ఆడింది ఒక్క గేమే అయితే మేము గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాము. ఇంకా మా రిసార్ట్లో రూమ్ బయటనైతే క్యాంప్ ఫైర్ అయితే వేశారనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందే నన్ను పిల్లలందరికీ డ్యాన్స్ ఎలా వేయాలి ఏంటి అని చెప్తుంది. మనం ఫైర్ వేసుకున్న తర్వాత సాంగ్స్ పెట్టుకుని ఇలా డ్యాన్స్ చేయాలని చెప్పి వాళ్ళందరితో కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది. ఇంకా కొద్దిసేపటికైతే ఆ రిసార్ట్ బాయ్ అయితే వచ్చేసి మాకైతే ఫైర్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ క్యాంప్ ఫైర్ అవుతుండగానే మేమైతే 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి దంషలాట్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో చాలా సీరియస్గా ఆడాము గేమ్ అయితే మాత్రం. 2 గ్రూప్స్ కూడా విడిపోయి ఎంత సీరియస్నెస్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఎప్పుడో ఓల్డ్ మూవీస్ కూడా దంషలాట్స్లో మేము ఆడడం అయితే స్టార్ట్. ఇంకా ఆపోజిట్ టీం వాళ్ళు ఏదో ఒక ఓల్డ్ మూవీ ఇచ్చారు, దానికోసం మనీ అనే పడుతున్న తిప్పలు చూడండి అసలు ఈ వీడియోలో. దొంగాట, తోబూచులాట, ఎన్ని వర్డ్స్? 2 వర్డ్సా 3యా? 10. అరే 2 వర్డ్స్. ఆకాశం వచ్చేసారా అంటే తిక్కులా నాగార్జున లాస్ట్ 1 minute చెప్పండి. యాక్షన్ ఏదో చేయండి. సచ్చి సూక్ష్మదర్శిని తెలుగు, సచ్చికి తెలుగు సచ్చిలేనా తెలివి మీరు తనకిస్తున్నారా? నిధి కోసం వెతుకులాట, అపహరణ, తొలగించడం, తెలివిగా కొట్టేశారా? మనీ అని అయితే చాలా ట్రై చేశారు అసలు నేమ్ పేరు చెప్పడానికి, కానీ మేమైతే చెప్పలేకపోయాము. అసలు చాలా కష్టంగా అనిపించింది. ఏజెంట్ ఆత్రేయ ఏదో సంథింగ్ ఆ మూవీ నేము, బట్ మేమైతే చెప్పలేకపోయామన్నమాట. నెక్స్ట్ ఏమైందంటే మా వెడ్డింగ్ డే అయితే నెక్స్ట్ వీక్లో ఉందని చెప్పేసి మాకు సెలబ్రేట్ చేయడానికి ముందుగానే అన్నయ్య వాళ్ళు కేక్ అన్నీ తీసుకొచ్చేసారు. మా పెళ్లి రోజే కాకుండా నళిని బర్త్డే కూడా ఉంది. సో నళిని బర్త్డే కేక్ అండ్ మా వెడ్డింగ్ డే కేక్ కూడా ఆ రోజే కట్ చేయించేశారనమాట, సెలబ్రేట్ చేశారు. అండ్ ఇంకా ఇది మా 5th year యానివర్సరీ అనమాట. సో అన్నయ్య వాళ్ళు చాలా సర్ప్రైజింగ్గా మాకైతే అక్కడే యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశారు. ఆ నైటే మేము కేక్ అయితే కట్ చేసాం. అందరూ సరిగ్గా దగ్గర కొనండి. ఓకే రెడీ, స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి పెళ్లిలో పని చేసుకోవాలని ఉదయకి అందరూ ఆశీర్వదించండి. ఇలా ఎవరికైనా పర్లేదు. సపోర్ట్ చేస్తే మా ఉదయకి ఇలాంటి పెళ్లిళ్ళు 10 సంఖ్యలో జరగాలని కోరుకుంటున్నాం. ఇవి ఎందుకంటే గెలిచిన అర్థం కాలేదు బాబు. చచ్చే పూర్ ఫెలోస్.
మళ్ళీ పెళ్లి రోజు కూడా లేకపోతే మనం పెట్టిన తింటాం మన చాలు కావాలని అడుగుతుంది. కేక్ అంతా ఓకే ఎక్కువ పెట్టలేదు. మీ వంతు నేనే పెట్టుకుంటాను. చిన్నది చాలు. ఓకేనమ్మా. సరేనా? వచ్చి. ఆ. పెళ్లి కాదు, పెళ్లి రోజు. రోజు ఇంకా. పడలేకపోతున్నాను. ఏది నన్ను కేకు? నేనే మా చెల్లికి పెళ్లి మనీ జరగాలి. మనీ వచ్చి ఇలా వీడియో తీస్తే నేను కేక్ వేస్తా వాళ్ళకి సైడ్కి నుంచా రావట్లేదు. వాల్యూమ్ బటన్ పవర్ బటన్ ఏ రండి అందరూ ఫోటో తీసుకో. కొడైకెనాల్లో ఫస్ట్ డే మేము ఇంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే అండ్ మా రిటర్న్ జర్నీ అంతా ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.